తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలేతో పోటీలు ముగుస్తాయి. ఈ ఫినాలేలో టాప్ 40 సుందరీమణులు పాల్గొనున్నారు. వీరిలో ఇప్పటికే హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఛాలెంజ్, బ్యూటీ విత్ పర్పస్ రౌండ్లతో మొత్తం 12 మంది కంటెస్టెంట్లు క్వార్టర్ ఫైనల్స్కు ఎంపికై ఫైనల్లో బర్త్ ఖరారు చేసుకున్నారు. 2 రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా ఛాలెంజ్లో 4 ఖండాల నుంచి 4, ఏషియా, ఓషియానా నుంచి థాయిలాండ్, యూరప్ నుంచి మాంటెనెగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా, కరేబియా నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు విజేతలుగా నిలిచారు. క్వార్టర్స్ కు సెలెక్ట్ అయిన 16 మందితో పాటు మరో 24 మంది టాప్ 40గా నిలుస్తారు. ఇందులోంచి రెండో రౌండ్కు 20 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆఖరి రౌండ్లో ఖండాల వారీగా 2 చొప్పున మొత్తం 8 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 8 మందిలో ఫైనల్గా 4 సుందరీమణులు చివరి ప్రశ్నను ఎదుర్కొంటారు. మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు? దీనికి వాళ్ళు చెప్పిన సమాధానం ఆధారంగా విజేతలు ఖరారవుతారు. గ్రాండ్ ఫినాలే వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తో పాటు పలువురు నటులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇక సోను సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ అటు సుధారెడ్డి 2017 మిస్ వరల్డ్ విన్నర్ మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. రైట్, ఇక హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల చివరి దశకు చేరుకున్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మిస్ వరల్డ్ సంబంధించి కూడా ఈరోజు తుది దశకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 9 గంటల తర్వాత మిస్ వరల్డ్ విజేత ఎవరనేది కూడా తేలబోతోంది. అయితే ప్రధానంగా హైటెక్స్ వేదికగా జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి అధికారులతో పాటు పోలీస్ శాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 3500 మంది నేరుగా వీక్షించే విధంగా కూడా అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం 108 దేశాల సుందరీమణులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా 40 మంది సెమీఫైనల్ చేరుకున్నారు. 40 మందిలో కూడా మిస్ ఇండియా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మిస్ వరల్డ్ సంబంధించి ఈ కప్పు ఎవరికి దక్కబోతుందన్న అంశానికి సంబంధించి కూడా జడ్జెస్ ఫైనల్ చేస్తారు. వారి పర్ఫార్మెన్స్తో పాటు వివిధ విభాగాల్లో ఇప్పటికే వాళ్ళని పరీక్షించినటువంటి జడ్జెస్తో పాటు ఈరోజు వాళ్ళు పూర్తిగా సేవా విభాగంతో పాటు అందంతో పాటు అనేక రకాలుగా వారి దేశాల్లో వారు చేసిన కార్యక్రమాలకు సంబంధించి కూడా సెలక్షన్ ఉండబోతోంది. అయితే ఎవరైతే మిస్ వరల్డ్ విజేతగా ఎన్నికైతారో వాళ్లకు సంబంధించి 8.5 కోట్ల రూపాయలతో పాటు 1770 వజ్రాలతో పోయినటువంటి తెల్ల బంగారం కిరీటం కూడా దక్కబోతోంది. మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. దాదాపు 20 రోజుల పాటు సాగినటువంటి ఈ అందాల పోటీలకు సంబంధించి మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే టూరిజం ప్లేస్లన్నీ కూడా అందాల భామలంతా కూడా తిరిగినటువంటి పరిస్థితి చూసాం. ఇక లాస్ట్ ఈరోజు ఫైనల్గా కూడా చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించి దాదాపు 150 దేశాల్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరు మిస్ వరల్డ్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ వేదిక కాబోతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం కూడా హైదరాబాద్ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ అధికార యంత్రాంగం మొత్తం కూడా హైటెక్ సిటీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో పాటు హైటెక్ సిటీలో ఏర్పాట్లు మొత్తం పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. ఇక వీఐపీలకు సంబంధించి కూడా ఇటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్తో పాటు చాలామంది కీలక నటీనటులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఎవరైతే ఈ పోటీలో ఉన్నటువంటి 108 మందికి సంబంధించినటువంటి వివిధ దేశాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో వాళ్లకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు హైకోర్టు జడ్జిలతో పాటు హైదరాబాద్లో పలువురు వీఐపీలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభమయ్యేటువంటి ఈ వేడుకకు సంబంధించి రాత్రి 9:15 మిస్ వరల్డ్ విజేత ఎవరనేది మాత్రం తేలబోతోంది. దీనికి మొత్తం కూడా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. వాసు, న్యాయ నిర్ణేతలుగా ఎవరెవరు వ్యవహరించనున్నారు?
ఎస్ ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు ఎవరైతే ఈ యొక్క మిస్ వరల్డ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పుడు జడ్జెస్ అంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా గత కొంతకాలంగా పూర్తిగా ఈ 108 మందికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వాళ్ళందరినీ కూడా పరీక్షిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు 40 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెమీఫైనల్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే 16 మందిని ఫైనల్ చేశారు. ఇంకో 24 మందిని ఈరోజు సాయంత్రం ప్రకటించిన తర్వాత 40 మందిలో కూడా ఎవరు ఫైనల్గా విజేతగా అంటారో ఆ జడ్జెస్ కూడా పూర్తిగా వాళ్ళను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇది ఒక కీలక దశ అని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఈ యొక్క అందాల పోటీకి సంబంధించి కూడా మిస్ వరల్డ్ సంబంధించి ఇందులో మిస్ ఇండియా కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఆ టాప్ 40లో. కాబట్టి ఎవరికి దక్కబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. కాబట్టి దానికి హైదరాబాద్ వేదిక అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి జడ్జెస్గా వ్యవహరించబోతా ఉన్నారు. కాబట్టి ఎవరిని మిస్ వరల్డ్గా సెలెక్ట్ చేస్తారో చూడాల్సింది. కానీ మిస్ వరల్డ్గా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉచితంగా తిరిగేందుకు అవకాశం ఉంటుంది. మరోపక్క 8.5 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది. మరోపక్క 1770 వజ్రాలతో పోయినటువంటి తెల్ల బంగారు కిరీటం కూడా అందుకోబోతా ఉన్నారు. ఎవరైతే గతంలో మిస్ వరల్డ్గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయ్యేటువంటి విజేతకు ఆ యొక్క కిరీటాన్ని అందించబోతా ఉన్నారు.